భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని కమ్యూనిటీ హాల్లో సిపిఐ పట్టణ 18వ మహాసభ నిర్వహించారు। ఈ కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే షాబీర్ పాషా హాజరయ్యారు। ఇల్లందు నియోజకవర్గానికి సీతారామ ప్రాజెక్టు పాత డిజైన్ ప్రకారం 1,25,000 ఎకరాలకు సాగునీరు అందించే విధంగా కృషి చేయాలని షాబీర్ తెలిపారు। ప్రజా సమస్యల పరిష్కారంపై పార్టీ శ్రేణులు దృష్టి సారించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే షాబీర్ సూచించారు। ఈ జిల్లాలో ప్రజలు సాగిస్తున్న ప్రభుత్వ భూములు, పోడు భూములు, పంచాయతీ భూములు గతంలో ధరణి ద్వారా గిరిజనులతో పాటు గిరిజనులకు పట్టా రాలేదు। ఇవాళ భూభారతి సమస్య దానికి పరిష్కారం చేయాలి। అదేవిధంగా ఇవాళ ఇల్లందు ప్రాంతం తీవ్రమైనటువంటి నిర్లక్ష్యానికి గురై తెలంగాణ వస్తే ఇల్లందు ముందుకు సాగుతున్న పోరాడినటువంటి ప్రాంతం ఇల్లందు అంటే అనేక పోరాటాల కేంద్రం। కార్మిక వర్గ పోరాటాలకు, రైతాంగానికి, కూలీ ప్రజలు, పేదల యొక్క పోరాట కేంద్రంగా ఇల్లందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి। మన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఎన్నికలు ఇచ్చిన హామీలను కొంతమేర అమలై మిగతా హామీలు అమలు కావాల్సిందే। ఇవాళ మేము అడుగుతా ఉన్నాం, గతంలో పోడు భూముల జోలికి ఇస్తే మాట్లాడాలన్న కేసీఆర్ నోటితోనే ఈ జిల్లాలో 150 ఎకరాలకు పట్టాలు ఇచ్చిన చరిత్ర ప్రజల యొక్క ఉద్యమానికి ఉంది। దానికి సిపిఐ అన్ని రాజకీయ పట్టాలని దానిపై పోరాడి ఇవాళ ప్రధానంగా ఈ జిల్లాలో భూమి సమస్య పరిష్కారం కావాలి। ఈ జిల్లాలో ప్రజలు సాగిస్తున్న ప్రభుత్వ భూములు, పోడు భూములు, పంచాయతీ భూములు గతంలో ధరణి ద్వారా గిరిజనులతో పాటు గిరిజనులకు పట్టా రాలేదు। ఇవాళ భూభారతి సమస్య దానికి పరిష్కారం చేయాలి। అదేవిధంగా ఇవాళ ఇల్లందు ప్రాంతం